టుడే టుమారో ప్రోగ్రామ్ స్వీట్ మెమరీస్కి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి ఆమె డాన్స్ ఎక్కువ చేసేదాన్ని నేను. సో ఆట నా ఫస్ట్ స్టెప్ ఇన్ టాలీవుడ్. ఒక క్వశ్చన్ అడుగుతాను, కాకపోతే ఓపెన్గా చెప్పాలి. ఫీల్డ్లో నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్, నీతో కానీ నీ ఫ్రెండ్స్తో కానీ? సో ఈ ఇండస్ట్రీలో మాత్రం నువ్వు అసలు ఇలాంటి దానివన్నీ నేను అస్సలు ఊహించలేదు తెలుసా. ఈ ఒక క్యారెక్టర్ కోసం పిలుస్తారు, ఓకే కమిట్మెంట్ అయినా కాంప్రమైజ్ అయినా చేస్తే మంచి క్యారెక్టర్స్తో మంచి రెమ్యునరేషన్ ఉంటుంది. ఏంటి నువ్వేంటి, నీ క్యారెక్టర్ ఏంటి? ఈవెన్ దో నేను బయట వెళ్ళినా కూడా చాలామంది నన్ను అడుగుతారు. చిచ్చి ఏంటి అసలు ఇవి? గుర్తుకొస్తున్నాయి. హాయ్, హాయ్. టుడే టుమారో ప్రోగ్రామ్ స్వీట్ మెమరీస్కి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. ఓకే దివ్య, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు మనసు మమత ఫేమ్ విలన్ యా అండ్ అభిషేకం ఫేమ్ విలన్ నేను. విలన్ టు విలన్ కదా. ఎలా ఉంటుంది అసలు విలన్లు ఎదురైతే ఎలా ఉంటుంది ఒకసారి మన ప్రేక్షకులు కూడా చూపిద్దామా? పక్కా. ఓకేనా? ష్యూర్. ఓకే, ఎలా ఉంది లైఫ్? ఇప్పటి వరకు అయితే చాలా సూపర్గా నడుస్తుంది. అంటే ఇంతకుముందు బాగలేదా? స్మూత్ అండ్ గుడ్. బాగాలేదు అంటే చాలా అప్ అండ్ డౌన్స్, స్ట్రగల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఎట్ లాస్ట్ నాకు ఇప్పుడు అనిపిస్తున్నట్టు ఓకే సెటిల్ అయింది, ఇప్పుడు నడుస్తుంది బాగా, నో ప్రాబ్లం అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఏమీ ఆటంకాలు ఏం లేవు. అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టమా? లేదు, అది కూడా ఈ ఇండస్ట్రీలో వచ్చిన తర్వాతే స్టార్ట్ అయింది. ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఆమె డాన్స్ ఎక్కువ చేసేదాన్ని నేను. సో ఆట నా ఫస్ట్ స్టెప్ ఇన్ టాలీవుడ్. ఆట వాజ్ మై ఫస్ట్ స్టెప్. సో ఆట చేస్తూ దాని తర్వాత ఆట చూసిన తర్వాత నాకు ఆఫర్స్ రావడం మొదలయ్యి యాంకరింగ్ గురించి, మూవీస్, సీరియల్స్కి. అప్పటికి నాకు ఎక్కువ యాక్టింగ్ వచ్చేది కాదు, అంటే ఇంత ఫ్లూయెంట్ ఉండేది యాక్టింగ్లో. సో చేసిన తర్వాత లేదు నాకు రాదు ఎక్కువ. ఆడిషన్స్ కూడా వెళ్ళాను, ఓకే వచ్చింది కదా ట్రై చేయడానికి ఏమండి అని వెళ్ళాను. ఆడిషన్స్కి వెళ్తే రిజెక్ట్ అట్లీస్ట్ ఆల్మోస్ట్ 200 ఆఫీసెస్ తిరుగుంటాను అప్పటికి. ఎందుకు రిజెక్ట్ అయ్యో? యాక్టింగ్ రాక నాకు యాక్చువల్లీ స్టిల్ ఈ డేట్లో కూడా నాకు ఆడిషన్ వెళ్ళమంటే నేను ఫెయిల్ అయిపోతా. అవునా? నాకు ఆడిషన్స్ అనేది నా లైఫ్లో లేదు, కలిసి రాదు. డైరెక్ట్ కెమెరా ఎదురుకుండా యాక్షన్ అని చెప్పేస్తే నేను చేసేస్తాను, కానీ ఆడిషన్స్ మాత్రం లోపల ఇవ్వలేను. కొంచెం భయం ఉంటుంది, అదెందుకో ఉంటుంది. ఎందుకులా ఏమో తెలీదు, స్టార్టింగ్ నుంచి అదంతే. ఇప్పుడు సింగిల్ టేక్లో చేసేస్తావా? సింగిల్ టేక్లో నాకు అప్పుడే నాకు ఆన్ స్క్రీన్ అంటే షార్ట్లో పెట్టేసి ఓకే ఇది మీ సీన్, ఇది షార్ట్, ఇలా చేయాలి, డైలాగ్ చెప్పేస్తే ఓకే ఫైన్, ఆన్ టేక్ సింగిల్ టేక్ చేసేస్తాను. అదే ఆడిషన్ అంటే 10 టేక్లు కూడా చేయలేను నేను, అది ఎందుకో భయం నాకు. మరి డాన్స్ ఫీల్డ్ ఎందుకు వదిలేసావు? డాన్స్ ఫీల్డ్ వదలలేదు. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ వస్తున్నప్పుడల్లా నాకు కాల్స్ వస్తే నేను వెళ్తాను, ఇప్పటికీ చేస్తాను నేను డాన్సెస్. కాకపోతే ఇప్పుడు లాస్ట్ నేను చేసింది సూపర్ జోడీ చేశాను అంతే. దాని తర్వాత ఇప్పటి వరకు ఏం రాలేదు మళ్ళీ డాన్స్కి, డాన్స్ షోస్ నుంచి ఆఫర్స్ రాలేదు. పైగా నేను సూపర్ జోడీ తర్వాత మళ్ళీ నేను బయటకు వెళ్ళిపోయాను. సో మీన్స్ ఐ లెఫ్ట్ దిస్ ఇండస్ట్రీ ఫర్ 1.5 years. దాని తర్వాత మనసు మమత వచ్చింది. అంటే ఎక్కడికి 2015కి. ఎక్కడికి వెళ్ళిపోయావు? హోమ్ టౌన్ వెళ్ళిపోయాను నేను. అవునా? అంటే అక్కడికి వెళ్ళి ఏం చేసావు? ఏం లేదు, కూర్చున్నా ఇంట్లోనే. ఎంతమంది మీరు సిస్టర్స్? చిన్న తమ్ముడు ఉన్నాడు. అక్క తమ్ముడు. ఓకే, చదువుతున్నాడు తమ్ముడు? యాక్చువల్లీ ఈస్ ప్లేయింగ్ క్రికెట్. క్రికెట్ అంటే చాలా ప్యాషన్. సో ఇప్పుడు రంజీ కోసం ట్రై చేస్తున్నారు అక్కడే. మమ్మీ డాడీ ఇంట్లోనే అక్కడే ఉంటారు. డాడీ ఇప్పుడు రీసెంట్గా రిటైర్ అయ్యారు. మమ్మీ షీజ్ ఇన్ జాబ్, గవర్నమెంట్ జాబ్. అంటే ఇప్పుడు ఇంటికి పెద్ద నువ్వే, ఇప్పుడు మొత్తం చూసుకోవాల్సిందంట. అంటే మనసు మమత కంటే ముందు ఏ సీరియల్స్ చేసావు? అంటే మన ఇద్దరం కలిసి కూడా చేసాము, చేసాము. అందులో సడన్గా నువ్వు వెళ్ళిపోయావు, ఎందుకు వెళ్ళిపోయావు? ఏమో నాకు అది అంత ఫైన్గా అనిపించలేదు. అంటే చేస్తూ ఉంటే మనకి ఒక ఫ్యామిలియర్గా అనిపించాలి కదా. లైక్ ఇప్పుడు మనసు ముందే చేస్తున్నాను, వాళ్ళు వెళ్ళమన్నా నేను వెళ్ళను. బికాస్ ఆ యూనిటీ, ఆ అట్మాస్ఫియర్ అంతా బాగా ఉండేది అక్కడ. నాకు అక్కడ కొంచెం అనిపించలేదు అనేసి ఐ లెఫ్ట్ ఇట్. నేను అన్నాను నాకు అక్కడ అడ్జస్ట్మెంట్ నేను కావడం కష్టం ఉండేది అప్పుడు. అంటే ఏ టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్?
అంటే వెహికల్స్ ప్రాబ్లమా లేకపోతే ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది కదా అక్కడ. పైగా ఫస్ట్ నాకు ఒక క్యారెక్టర్ చెప్పిన తర్వాత వెళ్ళిన తర్వాత చూస్తే ఇంకో క్యారెక్టర్ ఇచ్చారు. సో దట్స్ ద మేజర్ ప్రాబ్లం. ఎందుకంటే కమిట్ అయ్యి ముందు ఒకటి చెప్పిన తర్వాత కమిట్ అయిన తర్వాత లోపల వేరే ఏదైనా క్యారెక్టర్ వేస్తే హౌ కుడ్ ఐ డూ దాట్? అది ముందు అడగలేదు తర్వాత అడిగినా కూడా ఏం లాభం, బాగానే ఉందమ్మా చేసుకోండి అంటే ఇంకేం చేయాలి. అంటే నీకు మెయిన్ విలన్గా మారుస్తానంటే ఆ టైంలో ఏదో వెళ్ళిపోయావని విన్నాను, అంటే మ్యారేజ్ చేసుకుంటున్నాను అని చెప్పి. నో 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 మ్యారేజ్ కాదా? లేదు, ఇప్పుడేం లేదు అలాంటివి. అంటే లేదు వెళ్ళానని నేను చెప్పి, అంటే బహుశా ఈ రీజన్కి ఆ రీజన్ ఏదైనా చెప్పి ఉండొచ్చు కదా. ఆ తర్వాత ఏమేమి సీరియల్ చేసావు? ఆ తర్వాత అదే ఇప్పుడు ఇదే దాని తర్వాత మనసు మమత. అక్కడ ఎలా ఉంది? సూపర్. ఈటీవీ అంటే ఆల్వేస్ సూపర్. అన్ని ప్రొడక్షన్స్ గురించి నేను అనట్లేదు, ఇలాంటి ప్రొడక్షన్స్ చాలా లక్కీగా ఇంకా చాలా తక్కువగానే దొరుకుతుంది ప్రతి ఒక్కరికి. మేబీ వేరే ఛానల్స్ లో కూడా ఉండొచ్చు ఇలాంటి ప్రొడక్షన్, బికాజ్ నేను చేసినంత వరకు ఇన్ని కాలంలో ఇది ఒకటే నాకు ది బెస్ట్ ప్రొడక్షన్ అనిపించింది. చీప్ ప్రొడక్షన్ కూడా రెండు అంటే లేదు, ఇది బెస్ట్ ప్రొడక్షన్ అనిపించింది నాకు మొత్తంలో. అంటే బెస్ట్ కి చీకి రెండింటికి తేడా చెప్పు. చీ కాదు, అది నేను ప్రొడక్ట్ చీ కాదు ఇప్పుడు కాదు, అంటే ఇంతకు ముందు ఇది బాగలేదని చెప్పావు కదా, అంటే అక్కడికి ఇక్కడికి ఏం డిఫరెన్స్ ఉంది? కోఆపరేషన్ ఉంది, ఇక్కడ ఫ్యామిలియర్ ఉంది. సో అంటే ఎవ్రీబడి ఈక్వలీ, అందరూ బాగా బిహేవ్ చేస్తారు, రెస్పాన్స్ ఇస్తారు, టేక్ కేర్ చేసుకుంటారు, ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ అంతా చాలా గుడ్. ఓకే, మామూలుగా నేను చూస్తే బాగా పొగరబోతు దానిలాగా ఉన్నావు కదా, అవునా? ఎవరైనా చూస్తే చాలా మంది అనుకుంటారు కదా చాలా పొగరుంది, చాలా మంది అంటారు. నా ప్రొడక్షన్ లో కూడా చాలా మంది మాట్లాడరు నాతో. మరి అంటే స్పాట్ బాయ్స్ ఉంటారు కదా ప్రొడక్షన్ ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళు, వాళ్ళు చాలా భయపడతారు నా దగ్గర రావడానికి. ఎందుకు? ఏం చేసావు? ఏమో తెలియదు, నేనేం చేయలేదు అసలు. కొత్త వాళ్ళు కూడా ఎవరైనా వచ్చినా మేడం మీతో మాట్లాడాలంటే భయం వేస్తుంది. ఎందుకు నేను కొడతానో తిడతాను, వచ్చి మాట్లాడితే కదా తెలిసేది, మాట్లాడతాను. మరి నువ్వు ఫ్రెండ్లీగానే ఉంటావు కదా, మరి అలా ఉంటాను, చూడ్డానికి అలా కనిపిస్తాను. చూస్తేనే ఎవరు మాట్లాడరు నాతో, దూరంలోనే ఉంటారు. ఎందుకు అబ్బా అలా మార్చుకోవచ్చు కదా నీ యాటిట్యూడే. యాటిట్యూడ్ ఏం లేదు, నా మొహమే అంత, నన్ను ఏం చేయమంటా. సరే మొహం కాస్త ఇంట్లో పెట్టేసి వచ్చేసి మంచిగా రావచ్చు కదా. పాపం ప్రొడక్షన్ అబ్బాయిలు వాళ్ళు మనకు అన్నం పెట్టేవాళ్ళు, వాళ్ళని భయపడిస్తే ఏమన్నా ఉందా? మీతో కూడా చేశాను, మీకు ఎలా అనిపించింది? నాకైతే క్యాజువల్, నేను ఎట్లాంటి బాంబులైనా సరే పగలగొట్టేస్తా. మీరు అలాంటి బాంబులు పగలగొట్టారు కానీ నేను అలాంటి బాంబు కాను కదా. కానీ కాదు, నువ్వు నాతైతే ఫ్రెండ్లీగానే ఉన్నావు. నేను అలాగే ఉంటాను, స్పాట్లో సెట్లో ఎవరు ఎంతమంది ఆర్టిస్ట్ అయినా అందరితో అలాగే ఉంటాను. విలన్ ఉట్టి స్క్రీన్ లో మాత్రమే, అక్కడ బయట చూస్తే నేను, సమీరా, ప్రీతం, అనిల్, ఎవ్రీబడి అంటే ఒక గ్రూప్ లో మస్తీ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు ఆఫ్ స్క్రీన్ అప్పుడు. చాలా మస్తీ, అది పిక్స్ కూడా పంపించారు అనుకుంటాను, యూట్యూబ్ లో పెట్టారు వాళ్ళు శ్రీను వాళ్ళు. విలన్ అంటే నీ దృష్టిలో ఏంటి? విలన్ 2 టైప్స్ ఉంటారు, ఒక బయట ఉంటారు, ఒక లోపల ఉంటారు. నువ్వు ఏ దానివి? ఓన్లీ ఆన్ స్క్రీన్ దాన్ని, బయట మాత్రం నార్మల్. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు యాక్టింగ్ విలన్గా చేసేస్తే నేనేదో విలన్ అని చెప్పేసి అనుకుంటున్నావా? అసలు ఏంటి యాక్టింగ్ ఏంటి తెలుసా నీకు? తెలుసా చెప్పు. అందరు ఎట్లా తిట్టుకుంటున్నారు తెలుసా నిన్ను? అసలు ఏంటి అసలు ఈ పిల్ల రాగానే అసలు మాకు ఎంత కోపం వస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు తెలుసా? ఎంత అంటే నిన్ను చంపేయాలనిపిస్తుంది నాకైతే, నిజంగా ఎంత కోపం వచ్చిందంటే దివ్య ఎక్కడైనా కనిపిస్తే బాంబు పెట్టి లేపేద్దాం అన్న పరిస్థితికి వచ్చాను నేను. ఏంటి దివ్య ఇలాంటి పనులు చేస్తుందా? చిచ్చి, నేను అస్సలు ఊహించలేదు తెలుసా. అనేదే పబ్లిక్లో టాక్ తెలుసా. ఎగ్జాక్ట్లీ, నాకు అసలు పబ్లిక్లో ఎలా ఉంది తెలుసా. నువ్వు అసలు ఇలాంటి దానివని నేను అస్సలు ఊహించలేదు తెలుసా. ఏంటి నువ్వేంటి, నీ క్యారెక్టర్ ఏంటి, ఇంతగానో నువ్వు చేస్తావంటే నేను అస్సలు ఊహించలేదు. అసలు ఆ భార్గవియా, అసలు అమ్మాయి అంటేనే నాకు చిరాకు, ఒళ్ళంతా పొగరిపోతుంది, అది దాన్ని చూస్తేనే చంపేయాలనిపిస్తుంది అని అనిపించింది తెలుసా. ఆ తర్వాత అనుకున్నా క్యారెక్టర్లో భార్గవి కదా, దివ్య ఏంటి, ఎందుకు ఇలా చేస్తుంది ఈ పిల్ల, ఏంటి దివ్య అసలు ఏమన్నా ఇది నీకు న్యాయమా చెప్పు. బయట కూడా అందరూ భార్గవి అనే వాళ్ళకి పేరు తెలుసు. లాస్ట్ ఒకసారి ఏదో ప్రోగ్రామ్కి విజయవాడ వెళ్ళాను. అది ఒక విజయవాడ అంటే కొంచెం లోపల విలేజ్ ఏరియా కైండ్ ఆఫ్. సో వెళ్తే మేమందరూ కార్లో ఉన్నాం, అంటే బయట షూట్ అవంతా చేసేసి వెళ్తున్నాం, బయలుదేరుతున్నాం. బయట అంతా చాలామంది మాట్లాడారు భార్గవి భార్గవి అనేసి. సో ఆ పాటికి నేను మళ్ళీ మేమందరూ కలిసేసి కార్లో కూర్చొని బయలుదేరుతున్నాం రూమ్కి.
ఒక ఆవిడ వచ్చేసి కార్ స్టాప్ చేసేసి విండో దించేసి మరి లోపల తల పెట్టుకుని నన్ను తిట్టింది తెలుసా. తిట్టిందా? బాగా తిట్టింది అసలు. కొట్టాల్సిందండి నిజంగా బయట ఉంటే కొట్టేసేదాన్ని, పక్క కొట్టేసేది. అవునా? మా సార్ అన్నారు అమ్మ అబ్బాయి పోనీ పోనీ ఇంకా అవ్వదు, ఇంకా ఓడ్చుకోలేము వీళ్ళందరినీ. నిజంగా కానీ నిజంగా అలా వచ్చారు అంటే మన క్యారెక్టర్ మొత్తంగా పబ్లిక్లోకి వెళ్ళింది అని చెప్పి అర్థం. అంటే మెయిన్ తొందరగా వెళ్ళేది ఏంటంటే ఒకటి విలన్, ఒకటి సెంటిమెంట్. ఆ రెండు ఈజీగా వెళ్ళిపోతాయి పబ్లిక్లో. ఎప్పుడైతే మనం అది ఆకట్టుకుంటామో అప్పుడు మన క్యారెక్టర్ మనం న్యాయం చేసినట్టుగా అవుతుంది. యాక్చువల్లీ అప్పటికే మళ్ళీ ఆవిడ పక్క వాళ్ళు అంటున్నారు అమ్మాయి ఇది సీరియల్లోనే కదా, యాక్టింగే కదా, ఎందుకు అంత హైపర్ అవుతున్నావు అనేసి. లేదు ఈ అమ్మాయి వల్ల ఇల్లు కాలిపోతున్నాయి, కోలిపోతున్నాయి, నాశనం అయిపోతాయి, జీవితం ఇది అది. మా సార్ అన్నారు అమ్మ నువ్వు పోనీ జాగ్రత్త, కింద ఉంటే పక్క కొట్టేసేది ఆవిడ. కొట్టేస్తారు, లేదంటే కిడ్నాప్ కూడా చేసేస్తారు. నేను తెలీదు, చాలా మంది తిడతారు తెలుసా, మమ్మీ తిట్టేస్తారు వచ్చేసి. అయితే ఇప్పుడు సీరియల్స్ ఆఫర్స్, ఇప్పుడు నువ్వు మంచి ఆర్టిస్ట్వి, మనసు మమతలో కొన్ని సీరియల్స్ చేస్తున్నావు, మరి బయట ఎందుకు ఆఫర్స్ రావట్లేదు నీకు? బయట ఆఫర్స్ ఎందుకు రావట్లేదు అంటే ఐ డోంట్ నో, కానీ వచ్చినా కూడా మదర్ క్యారెక్టర్స్ వచ్చినాయి. సో అది యాక్సెప్టబుల్ కాదు నాకు. ఎందుకు? ఎవరు చెప్పారు? బికాజ్ మనసు మమతలో నేను స్టార్టింగ్ బ్యాచిలర్ క్యారెక్టర్ నుంచి చేశాను. ఇంకొకటి ఏంటంటే అందులో ఫస్ట్ ఎలా ఉండేదానో ఇప్పటికీ జనరేషన్ చేంజ్ తర్వాత కూడా నేను అలాగే ఉన్నాను. అంటే నా డ్రెస్సెస్లో కానీ స్టైల్స్లో కానీ నో చేంజెస్. మిగతా వాళ్ళైతే ఓకే వాళ్ళకి ఒక క్యారెక్టర్, ఎందుకంటే నా పర్టికులర్ సార్ ఏమన్నారంటే నీ విలన్ క్యారెక్టర్ నువ్వు ఎలా ఉన్నావు స్టార్టింగ్ అలాగే ఉండు, నీకు ఏ మాత్రం చేంజెస్ ఉండి నీ పక్కన బాబు ఉంటాడు అంతే, యాజ్ అ మీన్స్ యువర్ మదర్కి. అది అనుకుని మిగతా వాళ్ళు ఇప్పుడు ఏ ఆఫర్స్ వచ్చినా మదర్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. వై షుడ్ ఐ డూ? అందుకే నేను చేయట్లేదు. తప్పేముంది? ఎందుకు మదర్ క్యారెక్టర్ చేయాలి? నాకన్నా పెద్దవాళ్ళు వాళ్ళు హీరోయిన్ క్యారెక్టర్స్ చేస్తుంటే నేను మదర్ క్యారెక్టర్ ఎందుకు చేయాలి? పోన్లే నెగిటివ్ విలన్ లో కూడా వచ్చినా, నాకు మెయిన్ విలన్ లో వచ్చినా ఓకే ఐ కెన్ డూ. ఓకే మదర్ క్యారెక్టర్ వచ్చినా, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది బాంబే ట్రెండ్కి వెళ్తున్నారు కదా, యంగ్ మదర్స్ అలా అని చెప్పేసి, అలా అనుకొని నిన్ను సెలెక్ట్ చేయొచ్చు కదా. అలా అనుకున్నా కూడా పక్కన అమ్మాయి అయినా అబ్బాయి అయినా కొంచెం నాకన్నా అలా పెడితే, ఇప్పుడు బాంబే సైడ్ అయినా మీరు తీసుకోండి, ఎంత పెద్ద వాళ్ళైనా మీ అంత వయసుకి ఇంతే పిల్లలు ఉంటారు. కానీ ఇక్కడ మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు పిల్లలు. సో ఇది కాదు కదా. మరి అలా ఎన్ని రోజులని వెయిట్ చేస్తావు? అప్పుడు తర్వాత నువ్వు మదర్ అయిపోతావుగా. వెయిట్ చేసి అంటే కాదు, పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకుంటావు మదర్ అవుతా అంటే ఆ తర్వాత మదర్ అవుతావు కదా అంటున్నా. ఇప్పుడు అసలు పెళ్లి గురించే లేదు అంటే చేసుకోవా? ఇంకా చూడాలి ఎప్పుడు చేసుకుంటా. లవ్ చేసావా ఎవరినన్నా? ఇప్పుడైతే ఏం లేదు, అలాంటి చేయలేదా? బావ ఉన్నారని చెప్పి విన్నా. మీ బావ అంటే హోమ్ ప్రొడక్షన్ నాకు వద్దు అంటే బయట ప్రొడక్షన్ ఓకే. అవునా? అంటే యాక్చువల్గా బావని చేసుకుంటాను అని చెప్పి విన్నా నేను. అది నాకు అప్పుడు రీజన్ దొరకలేదని చెప్పి వెళ్ళాను అంతే. అంతే అంటే ఈజీ, ఏదైనా రీజన్స్ కావాలంటే మనకు బామ్మలు అమ్మమ్మ. మ్యారేజ్ ఇస్ ద మెయిన్ పెద్ద రీజన్ చెప్పి వెళ్ళడానికి, ఇంకేం లేదు అంతే. అంటే ఇంక ఎప్పుడే చేసుకోవాలని లేదు? లవ్లో పడ్డావా ఎప్పుడైనా? పడి ఉంటావు కదా. ఎస్, ఎందుకంటే ప్రతి మనిషి పడక తప్పదు. అయిపోయింది, పడిపోయాను, బయటకు వచ్చాను అంతే, అయిపోయింది. అది దాని గురించి ఎందుకు టాపిక్ ఇప్పుడు? చెప్పు. ఎవరో ఏంటో అది. ఓకే సరే, ఓకే. ఎలా పడ్డావు? స్కూల్లోనా కాలేజీలోనా? స్కూల్లో పడ్డావా? మా తల్లే. చెప్పు, నీ లవ్ స్టోరీ చాలా బాగుంది, చెప్పు. వద్దు ఇప్పుడు లవ్ స్టోరీ గురించి డిస్కస్ అయితే అయిపోయినట్టే. ఏం కాదు, మనకి ఇంకా పెంచుతాం కావాలంటే, నో ప్రాబ్లం, చెప్పు. అంటే ఎలా పడ్డావు? అబ్బాయి నిన్ను ప్రపోజ్ చేశాడా, నువ్వు ప్రపోజ్ చేసావా? అది ఎందుకు అమ్మాయి ఇప్పుడు వదిలేయచ్చు కదా. అనిలే చెప్పాడు తెలుసా? ఏంటి? అనిల్ కూడా చెప్పాడు తన గురించి. తనకి మ్యారేజ్ అయిపోయింది కదా, ఇప్పుడు నాకు కాలేదు. అయినా కూడా నువ్వేం టెన్షన్ పడకు, మనం ఎంతమందినైనా సరే ప్రేమించవచ్చు. ఇవన్నీ చూసారంటే అయిపోయినట్టే, నేను ఏం చెప్పను. చెప్పవా? సీక్రెట్గానే ఉంచుతావు లవ్, నీ లవ్. ఓకే, అయితే ఫెయిల్ అయిపోయింది నీ లవ్ అయితే. అది కూడా చెప్పు. పోనీ ఫెయిల్ అయిందా? ఫెయిల్ సక్సెస్ అది తర్వాత చెప్తా. తర్వాత చెప్తుందంట నాకు. మళ్ళీ నేను నెక్స్ట్ వచ్చాక మీ ముందుకు చెప్తాను, ఓకేనా? ఓకే చెప్పు. ఏంటి? అయిపోయింది, ఫెయిల్ అయిపోయిందా? లేదు, అవ్వలేదా? అయితే స్టిల్ రన్నింగ్లోనే ఉంది అప్పటి నుంచి. చూసారండి ఎంత దొంగ అంటే, అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది కానీ చెప్పట్లేదు. ఏదో ఒక రోజు సర్ప్రైజ్. చాలా అయితే చెప్పొద్దన్నాడా మీ అబ్బాయి? తానే వాళ్ళు, తనకి తెలియదు కూడా నేను ఇప్పుడు ఇవన్నీ వచ్చి చెప్తున్నానని. అవునా? సరేలే, ఎవరి గురించో సీరియల్ గురించి చెప్తున్నాను, ఒక సీరియల్ అని చెప్పేస్తావు అంతే కదా.
మన చేతిలో పని ఏముంది, సీరియల్లో క్యారెక్టర్ గురించి మాట్లాడిందబ్బా. ఎగ్జాక్ట్లీ, లో క్యారెక్టర్ నాకు, నేను ఎవరు లవ్లో పడతానా, విలన్ క్యారెక్టర్ ఇది. ఫీల్డ్ కాకుండా బయట వాళ్ళతో వచ్చే అడ్వాంటేజ్ ఇదే, ఏం చెప్పినా నమ్మేస్తారు. అదే ఫీల్డ్ వాళ్ళైతే నమ్మరు అసలు కదా, అసలు నమ్మరు. ఓకే, ఇంకా ఫర్దర్గా ఏం క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు? విలన్ తప్ప, విలనే ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా విలనే వచ్చింది. ముద్దు బిడ్డలో కూడా విలన్, పొట్టింటి పట్టుచెట్లో కూడా విలన్, ఇప్పుడు దీంట్లో కూడా విలన్. సో కొత్తగా ఏమైనా ట్రై చేయాలంటే ఒక పాజిటివ్, అంటే మరీ అంత పాజిటివ్, ఎందుకంటే నాకు ఏడుపు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడ్చే క్యారెక్టర్ నాకు నిజంగా రాదు. ఏడ్చే ఫేసే కాదు అది, చూడు ఎట్లుందో ఫేస్, నిజంగా అసలు ఏడుపు రాదు నాకు. సో బబ్లీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, మస్తీ ఉంటారు కదా, ఫుల్ మస్తీ కోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, చిలిపిగా నాటీగా, అదే మరదల్ లాగా, మరదల్ క్యారెక్టర్స్. అలాంటి క్యారెక్టర్ అంటే ఫుల్ మస్తీ మజా హీ హా ఉంటే అది చేయగలను. ఏడుపు క్యారెక్టర్ నా వల్ల కాదు, పక్కన వాళ్ళని మాత్రం ఏడిపించచ్చు అది. ఓకే, యాక్టింగ్ నేర్చుకున్నావా? లేదు, సెల్ఫ్గా డాన్స్ సెల్ఫ్, యాక్టింగ్ సెల్ఫ్. నీకు ఆర్టిస్టులతో ఎలా ఉంటావు? చెప్పాను కదా, ఫుల్ మస్తీ. మరి పొగరపోతే ఎందుకు అనుకుంటారు? వాళ్ళనుకోరు, బయట నుంచి వచ్చి చూసే వాళ్ళని ఫస్ట్ టైం చూస్తారు కదా, వాళ్ళు అనుకుంటారు. మాట్లాడిన తర్వాత అర్థమవుతుంది. సో దట్స్ నాట్ మై ఫాల్ట్. ఇప్పుడు దీంట్లో అవార్డ్స్ ఏమైనా వచ్చాయా మనసు మమతలో? వచ్చాయి, 2-3 అవార్డ్స్ వచ్చాయి. ఎక్కడ? ఒకటి బుల్లితెర వచ్చింది, ఇంకొకటేమో ఇది నాగేందర్ రెడ్డి గారు ఉన్నారు కదా, పెద్ద ఆయన బర్త్డేలో ఆయన అంటే అందరికి పిలిచి సన్మానం చేసి ఇచ్చారు. నువ్వు తెలుగు అమ్మాయేనా? తెలుగు అమ్మాయినే, కాకపోతే అంత ఫ్లూయెంట్ లేదు. ఓహో, ఈ మధ్య తెలుగు అమ్మాయిలు చాలా మంది చాలా ఫ్యాషన్గా నాకు తెలుగు వాట్ యు వాంట్ సారీ ఏమి చెప్పుచున్నారు అంటారు తెలుగు వాళ్ళు కూడా. తెలుగు అంటే ఎలా ఉందంటే నిజంగా చెప్తున్నా, మన తెలుగు భాష తెలుగు మాట్లాడడం మానేసి పక్క భాషను మాట్లాడుతున్నాము, తెలుగును మాత్రం ఏం చెప్పుచున్నారు అని మాట్లాడతారు. అదేంటి నాకు అర్థం కాదు. నాకు అలా కాదు, తెలుగు ఎలా మాట్లాడినా నా నోటి నుంచి ఇంకేదో వస్తుంది, అందుకే నేను సరిగ్గా మాట్లాడలేను. అంటే ఏ ఊరు మంది చెప్పే? అంటే నేటివ్ అయితే ఆంధ్రానే, డాడీ మమ్మీ వాళ్ళది. మరి ఆంధ్ర నేను వెస్ట్ బెంగాల్లో పుట్టాను, ఖరగ్పూర్లో. హాఫ్ స్టడీ అక్కడైంది. మళ్ళీ ఎంపీలో వచ్చాను, హాఫ్ స్టడీ అక్కడైంది. ఎక్కడ ఆంధ్ర తెలుగు ఎక్కడ టచ్ ఉంటుంది చెప్పు? మొత్తం బంగాలు, ఇంకా తెలంగాణలో పడ్డావు. దాని తర్వాత ఇక్కడ తెలంగాణ, హిందీ బాగా అన్ని వస్తాయి కదా మళ్ళీ మధ్యలో మిక్స్. హిందీ బాగా మాట్లాడతావు? హిందీ ఫుల్ ప్యూర్. కానీ ఆంధ్ర అయితే అసలు ఇట్లాంటి మాటలు రావాలి తెలుసా నీ దగ్గర? బఠానీలాగా రావాలి తెలుగు. అంత ఫ్లూయెంట్ మాట్లాడే వాళ్ళు లేరు కదా, సీరియల్ తప్ప ఇంకెక్కడ మాట్లాడను కదా, బయట వెళ్ళనే కదా. ఇది మరి బాంబే ఏదైనా ట్రై చేయొచ్చు కదా నువ్వు? ఇప్పుడు ఇది నడుస్తుంది, చేసిన తర్వాత చూద్దాం ఇది ఫినిష్ అయితే ఏంటో అనేది. ఇది కాకుండా నెక్స్ట్ అదర్ యాక్టివిటీస్ ఎక్సెప్ట్ స్టడీస్లో కూడా ఉన్నాను, అలాని కాదు, బట్ ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు అందులో. డ్రాయింగ్ వచ్చు, కుకింగ్ వచ్చు, పెయింటింగ్స్ వచ్చు, ఎంబ్రాయిడరీ వచ్చు, డ్రెస్ డిజైనింగ్, ఇంటీరియర్ డెకరేషన్, ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ఇది. ఓకే, నీ హాబీస్? మ్యూజిక్, డాన్స్, ఇవన్నీ. ఇవే మొత్తం అన్ని చేసి ఫ్రీ టైంలో ఒక డ్రాయింగ్ షీట్ పెట్టుకుని దిద్దుతూ ఉంటాను అంతే. అంతే, ఖాళీగా ఉన్నప్పుడల్లా పేపర్ని పట్టుకుంటా అంతే, లేకపోతే గొంతు చించుకుంటా, పాటలు పాడుకుంటూ. బాయ్ ఫ్రెండ్ని పట్టుకోకుండా పేపర్ పట్టుకొని చదువు. विलन 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 बोले तो यानी कि बाप रे बाप, मैं तेरे से बात करी तो मेरे को पूरा हिंदी आ जा रहा है रे. सच में तू हिंदी बोली ना तो मेरे को भी हिंदी आ जा रहा है. ठीक है, कंटिन्यू. तो मेरे जो प्रेक्षकुल छी प्रेक्षकुल बोलती है छी मेरे लोग बोल के, क्योंकि मैं भी हिंदी वाली हूँ ना, तो मेरे को पूरा हिंदी आ जा रहा है. సంగతి కాదు దీనికి అంటారు, దీనికి అంటారు. కలిసారంటే అయిపోయింది, కథం. అంతే, ఖేల్ కథం, దుకాన్ బంద్. ఓకే, విలన్ 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 అంటుంటారు కదా. విలన్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్, అంటే చాలామంది భయపడుతుంటారు. అలాగే నన్ను చూసి చాలామంది భయపడతారు. నేను అభిషేకంలో చాలా విలన్ క్యారెక్టర్ చేశాను. అసలు దడుచుకునేవారు చాలామంది, ఏంటి అసలు అలా సతాయిస్తున్నావు ఏంటి అని. అలా నిన్ను కూడా భయపడుతుంటాం, కానీ బయటికి వచ్చాక మనం ఎలా ఉంటాం అనేది వాళ్ళకి తెలీదు. అట్లీస్ట్ మీ ఫేస్ అయినా కొంచెం ఓకే విలన్ లేదు అంటే విలన్ మనం చేస్తాం కరెక్టే, కానీ మీతో ఫస్ట్ ఎవరైనా వచ్చి ఓకే హాయ్ హలో మేడం అని అనడానికి ఎవరు భయపడరు. అవును, నా మొహం ఏంటో తెలీదు, దూరం నుంచి వెళ్ళిపోతారు, దగ్గర కూడా రారు వాళ్ళు. ఐ డోంట్ నో వై. మేడం మీతో వచ్చి మాట్లాడాలంటే చాలా భయం వేస్తుంది, అది ఒకటి సీరియల్లో, బయట ఇలా కాదు మాట్లాడండి అనేసి. ఎవరైనా ఫోటోకి అడిగినా ఓకే ఫైన్ నో ప్రాబ్లం అంటే. ఫొటోస్ కూడా, ఫోటో ఒకవేళ సపోజ్ ఎవరైనా వచ్చి ఫోటో మేడం ఫోటో అంటే అలా చేయను.
చచ్చేవాడు రాడు ఇంకా ఇంకేం వస్తాడు వాడు. ఆ ఫీలింగ్ తోనే అనుకుని ముందు నుంచి రారు కొంతమంది. ఇంకా నువ్వు ఆ చూపు చూస్తావు అయిపోయింది కదా. సరే రా బాబు అంటే అది వేరుగా ఉంటుంది. నేను అలాగే చేస్తాను. పైగా స్టాండ్ అయ్యి మళ్ళీ అందరితో ఫోటో దిగి మళ్ళీ వెళ్తా. అరే మేడం మీరు ఇలా ఉంటారని తెలియదంట మళ్ళీ దాని తర్వాత. చూసారు కదండి, విలన్లు అంటే మేము తెర మీద వరకే, బయట మాత్రం మంచి మనుషులం. ఈ అమ్మాయిని చూసి భయపడకండి, ఎక్కడైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు. మరి అక్కడ విలనిజం ఉంటుంది, అక్కడ ఉంటుంది, మళ్ళీ చూపిస్తుంది ఉంటుంది. అవును, కానీ నిజంగా మనం ఎంత ఉన్న తెర మీద వరకు మంచిగా చేస్తాం. ఒక యాక్టింగ్ వరకు అది పబ్లిక్లోకి వెళ్ళి మనందరం విలువన అయిపోతున్నాం. అంటే వాళ్ళు ఎందుకు ఊహించుకుంటున్నారు తెలుసా నీకు ఆ విషయం? ఎందుకంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మొగుళ్ళ మీద ఏ పెత్తనం చూపించలేరు నిజంగా. అలా మనం చేస్తుంటే వాళ్ళకి పౌరుషం వస్తుంటుంది అనమాట. నేను ఎందుకు చేయలేకపోతున్నాను, నా మొగుడిని నేను ఎందుకు కొట్టలేకపోతున్నాను, నేను ఎందుకు చేయలేను, నా అత్తని నేను ఎందుకు ఏడిపించలేను, అట్లాంటి ఆ లోపల విలనిజం ఇంట్లో ఉంటుంది ప్రతి ఒక్కరు. అలా చేయకండి కూడా, ఎందుకంటే నా మొగుడు అలాగే వదిలి పారిపోయాడు వేరే దాంతో. అచ్చా అట్లానా? పోతే పోయాడు వీడు, కాకపోతే ఇంకో అవసరం లేదు కూడా, పోతే పోనీ. నేను కూడా అంతే కదా. ఈ కాలం ఎట్లా ఉన్నారు తెలుసా, నువ్వు పోతే ఇంకొకడు అన్నట్టున్నారు. అలాగే ఉంది. ఓకే, అంటే నువ్వు ఫ్రెండ్లీగా ఉంటావు మొత్తానికి. చూస్తే విగ్రహం వేరు, లోపల ఉండే విగ్రహం వేరు. ఫుల్ సెట్లు కూడా అంతా డైరెక్టర్స్ కెమెరామెన్స్ అందరూ ఫుల్ మస్తీలో షూట్ చేస్తాను. నవ్వుతూ సడన్ గా అంటే యాక్షన్ అనగానే వెంటనే ఇమీడియట్ మళ్ళీ ఆ మూడ్ లో రావాలి కదా, అది కూడా కొంచెం కష్టం అవుతుంది. ఓకే ఫైన్, ఊపిరి తీసుకుని మళ్ళీ దాని తర్వాత క్యారెక్టర్కి వస్తావు. నీ కో ఆర్టిస్ట్ అంటే జెంట్స్ కాదు, లేడీస్తో ఎలా ఉంటావు? సూపర్. లేడీస్తో కూడా ఎంతమంది లేడీస్ ఆర్టిస్ట్ ఉన్నారు, అమృత అయినా, కరుణ అయినా, వసు అయినా. అంటే రియల్ పేరు తన పేరు తెలియదు నాకు, రియల్ తెలియదు, పేర్లు కూడా గుర్తుపడిచిపోతున్నాం. ఆ క్యారెక్టర్ పేరుతో పిలుస్తున్నాం కదా సెట్ లో కూడా అంతే. సో ఆ రియల్ పేరు అంతా. నీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు ఇప్పుడు? అనిల్ సార్. అనిల్ సార్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు మనసు మమత చేస్తున్నావు కాబట్టి అనిల్ సార్ అంటావు? లేదు, ఇంతకు ముందు కూడా అంటే ఇప్పుడు నేను చేసిన వాటిలో ఈ దాంట్లో అంటే ఇప్పుడు చేసే డైరెక్షన్. సో ఈ డైరెక్షన్ చాలా బాగా నచ్చింది. వాసు గారు ఇంకా అనిల్ గారు వీళ్ళిద్దరు. ఇప్పుడు మధ్యలో మళ్ళీ వాసు గారు వచ్చారు. ఓకే, వాసు గారు యాక్చువల్లీ అనిల్ గారు పెద్ద అయినా ఆయన డైరెక్షన్ ఇస్తుంటారు. మెయిన్ మా డైరెక్టర్ ఎవరు అంటే వాసు గారు. సో డబుల్ కెమెరా ఉన్నప్పుడు అనిల్ గారు కూడా చేస్తారు. సార్ ఉంటారు మెయిన్. నేను చేశాను, అనిల్ కుమార్ సార్తో చేశాను. చాలా మంది నన్ను అయితే వాణిశ్రీని పిలుస్తారు ఆయన. అలా చాలా మంచిగా ఉంటారు అనమాట. లొకేషన్లో సెట్లో కూడా చాలా బాగుంటారు, అందరితో మంచిగా ఉంటారు. అందరికి ఫ్రాంక్ గా పిలుస్తారు, ఫ్రాంక్ గా మాట్లాడతారు, తిట్టేస్తారు అలాగే ఫ్రాంక్ గా కూడా. ఏంటే చెప్పవే అని మాట్లాడతారు, అట్లానే అంటుంటారు. ఆ ప్రేమ అనేది దాంట్లోనే తెలుస్తుంది. ఇప్పుడు ఈ శారీ నువ్వే కొన్నావా కొట్టేసావా? అంటే కాదు, కొన్నావా కాదు, శారీ మాత్రం డిజైన్స్ చాలా బాగుంది. అంటే ఊరికి జోక్ చేసా, శారీ చాలా బాగుంది. అండ్ మొత్తం నీ సీరియల్లో నీ శారీసేనా? శారీస్ నువ్వే డిజైన్ చేసుకుంటావు? అవునా, ఎక్కడ కొంటావు? హైదరాబాద్లో అయితే కాదు, వేరే ఊరు. బాగున్నాయి, పల్లెటూరులో కొంటావు కదా. ఎగ్జాక్ట్లీ. అవునా, కానీ నిజంగా చాలా బాగున్నాయి. ఆ ఊరు పేరు చెప్పను, నేను వెళ్ళి తెచ్చుకుంటా మళ్ళీ. అందుకని నిజంగా చాలా బాగున్నాయి. అంటే నీకు ఆ క్యారెక్టర్కి ఇలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పారా, శారీస్ నువ్వే తెచ్చుకున్నావా? ఫస్ట్ వాళ్ళు క్యారెక్టర్ ఉండాలని చెప్పారు, దాని తర్వాత నేను తీసుకొచ్చిన తర్వాత సార్ అన్నారు ఓకే లెట్ ఇట్ కంటిన్యూ. రిచ్ ఉండాలి అని అన్నారు. సో రిచ్ అంటే మనకు తెలిసి ఎలా కావాలో ఏంటో అనేది. సో దాన్ని బట్టి నేను తీసుకొచ్చాను. సో నేను తెచ్చింది సరిగ్గా నచ్చింది. సో దాంట్లోనే నేను కంటిన్యూ అయిపోయాను ఫస్ట్ టైంలోనే. గుర్తుకొస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.